తొలుత రైతు రుణమాఫీ కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు. మరి ఇక్కడ కూడా అదే చెప్పారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా డిసెంబర్ 9వ తారీఖు అధికారంలోకి రావడంతోటే రుణమాఫీ. మళ్ళీ ఇలా ఎట్లా నమ్మాలో మీ మాటలు చెప్పండి. మీ మాటలే ఎట్లా నమ్మాలో చెప్పండి. బాగా చెప్తా ఇలా డిసెంబర్ 9వ తారీఖు వచ్చిన తర్వాతనో లేకపోతే ఎంపీ ఎన్నికల కంటే ముందో ఓ నెల ముందో మీరు రుణమాఫీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేసిరయ్యా డిసెంబర్ 9 అని చెప్పినా కూడా రైట్ 2-3 నెలలు పట్టింది రుణమాఫీ చేసిరులేండి. మరి ఇప్పుడు కూడా ఇది కూడా నమ్మొచ్చు అనడానికి ఉందా? చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో చెప్పారు కదా రుణమాఫీ చేస్తామని. తీరా ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఎంపీ ఎన్నికలలో మనం గెలిచిన తర్వాతనో లేకపోతే ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాతనో మనం గెలిస్తేనే ఇవ్వగలుగుతాం, ఆగస్టు 15వ తారీఖు చేద్దాం అని మళ్ళీ ఈ ముచ్చట్లు చెప్తా ఉన్నారు. మళ్ళా అది రుణమాఫీ చేయకముందే తొలి రైతు రుణమాఫీ అట, మళ్ళీ ఇదొక రుణమాఫీ. ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాలు భర్తీ. ఇప్పటికే 30,000 ఇచ్చేసారు కదా, ఇప్పటికే 30,000 ఇచ్చేసారు. ఆగస్టు 15వ తారీఖు పెట్టుకున్నారు, మరి టార్గెట్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే 30,000 ఇచ్చేసినామని చెప్తా ఉన్నారు కదా. ఆ 30,000 కూడా ఎంత బోగస్, మొత్తం బోగసే. ఆ 30,000 బోగస్ కాదా? 30,000 బోగసే. బలీనియర్లకు మోదీ సర్కార్ మాఫీ చేసిన డబ్బులు పేదల ఖాతాల్లో వేస్తాం. నర్సాపూర్ సరూర్ నగర్ జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన జనజాతర సభలో అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ పక్కన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మోదీ కేవలం 22-25 మంది బిలియనీర్ల కోసమే ప్రభుత్వాన్ని నడిపించారు. గత 10 ఏళ్లుగా అదానీ అంబానీ కోసమే పనిచేశారు. పోర్ట్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పరిశ్రమలు వారికే ఇచ్చారు. ధనవంతుల్ని మరింత ధనవంతులుగా చేశారు. వారి దగ్గర ఉన్న సంపద దేశంలో 75 కోట్ల మంది సంపదతో సమానం. ఆ ధనవంతుల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారు. ఆయా సంస్థల్లో రిజర్వేషన్లు తొలగించేందుకు ఇలా చేస్తున్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా అంటోంది. 50% కన్నా ఎక్కువగా ఇవ్వాలని ఇండియా కూటమి నిర్ణయించింది. వాళ్ళు ఇచ్చే రిజర్వేషన్ల కంటే వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రిజర్వేషన్లు ఇవ్వలేరు. కానీ వాళ్ళు ఏదైతే రిజర్వేషన్లు ఇస్తామన్నారో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఒక 50% ఇంకా మేము ఎక్కువే రిజర్వేషన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ మరి చేసుకుంటా పోతే నమ్ముతారు ప్రజలు. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా పోతే నమ్ముతారు. కానీ ఒక్క ఫ్రీ బస్ ఒక్కటేనండి, దాంట్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. దానివల్ల ఏం జరిగింది? ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు జరిగినాయి, వాళ్ళ ఇబ్బందులు, మహిళలకు కూడా బస్సులు సరిపోతలేవు, వాళ్ళే పంచాయతీలు, కండక్టర్తో పంచాయతీ, డ్రైవర్తో పంచాయతీ, ఎవరితోనైనా పంచాయతీ అవుతుంది. మరి అంతే కదా. ఇప్పుడు మన ఇల్లే ఉందనుకుందాం, మన సంసారం, మన ఇల్లు ఉన్నది. బయటికి వెళ్ళి 10 మంది వస్తూ ఉన్నారు మన ఇంటికి వచ్చుడు కాదు, మనమే రమ్మని చెప్పినాం. 10 మందిని మనమే రమ్మని చెప్పినాం. వాళ్ళు కూడా వచ్చేటప్పుడు ఏదో ఒకటి పట్టుకొస్తామని చెప్పి ఏమొద్దండి మొత్తం ఫ్రీయే, మొత్తం ఫ్రీ, ఏం కాదు వచ్చి తినిపోండి అని చెప్తాం మనం 10 మందికి. ఆ 10 మంది వస్తామంటే మనం 5 మందికి ఏమంటే ఏమవుతుంది? వాడు వస్తాడు, తింటాడు, సరిపోకుండా తింటాడు, వాడు ఎక్కువ తినడని చెప్పి వీడు తక్కువ తినడని చెప్పి మాట్లాడుకుంటారు, నిన్ను కూడా తెచ్చుకుంటారు. ఎందుకు పిలిచినవే అట్లాంటి వాడు అని చెప్పి. నువ్వు పిలిచినప్పుడు 10 మందిని పిలిచినప్పుడు 10 మందికి సరిపడ వండు, లేకపోతే ఇంకొక ఇద్దరికి ఎక్కువ వండినా సంతోషమే. అప్పుడు వాళ్ళు తింటారు, వస్తారు, పోతారు. నువ్వు ఫ్రీగా పెట్టిన పేరు బాయా, నీ పేరు బదనామాయా, వాళ్ళు ఇబ్బంది పడా, ఇంకోసారి నీ కాడికి రారు. సేమ్ ఇదే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు మహిళలందరికీ ఫ్రీ బస్సు పెట్టినప్పుడు బస్సులు పెంచాలా? ఉన్న బస్సులనే తగ్గించుకుంటూ పోతా ఉంటే ఇంకా ఏడా పంచాయతీ, అదే పంచాయతీ, అదే లొల్లి. ఎంతమంది మహిళలు ఫ్రీ బస్సు గురించి వెళ్ళి అరే ఎందుకు పెట్టిండ్రు, ఎవరిని అడిగి పెట్టిండ్రు, మాకు అవసరమా ఇది, ₹1,00,000 జీతం ఉన్నోళ్ళు కూడా ఫ్రీ బస్సులో పోతా ఉన్నారు ఎక్కి అని చెప్పి ఎంతమంది తిట్టుకోవట్లేరా? ఇగో ఇట్లాంటివి మీరంతా చేసుకుంటూ పోతా ఉంటే మరి ఇక ఏమవుతుంది అప్పుడు చెప్పండి. అలాంటి చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇక రైతుల రుణమాఫీ గురించి వెళ్ళి ఇలా ముచ్చట్లు చెప్పుకుంటా పోతా ఉన్నారు. గెలుపు తలుపు తట్టేది వారే, గడప గడపకు ప్రచారంలో బూత్ కమిటీలు కీలకం, పార్టీల దృష్టి వీరిపైన అని చెప్తా ఉన్నారు. ఇక అన్ని పార్టీలు కూడా గెలుపు తలుపు తట్టేది ఎవరంటే ఆడ ఉన్నటువంటి బూత్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో, బూత్ కమిటీలు ఉంటాయి. ఒక్కొక్క బూత్కి వచ్చేసేసి 500 ఓట్ల నుంచి ఉంటాయి. 500, 1000, 1200 ఓట్లు ఉన్న బూతులు ఉంటాయి. కొన్ని తక్కువ 200-300, ఏదేమైనా కానీ
ఆ బూత్ లో ఉన్నటువంటి ఆ బూత్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జే వాస్తవంగా కీలకం. ఆయనైతేనే ప్రతి గడపకి వెళ్ళగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు. ఆ గ్రూప్ కి సంబంధించినటువంటి ఆ బూత్ కి సంబంధించినటువంటి ఎవరైతే దాన్ని నడిపించే ఉంటాడో సమన్వయకర్త, ఆయనే ఆడికి పోయి, ఎందుకంటే వాళ్ళంతా తెలిసిన ఫేస్లు, ఎప్పుడు కలిసినా కూడా మంచి చెడులు మాట్లాడుకుంటాం కాబట్టి ఆయన వెళ్ళి అడిగితే ఓట్లు వేస్తారు. కాబట్టి ప్రధాన పార్టీలు అన్ని పార్టీలు కూడా ఇక బూత్ సమన్వయకర్తల మీదనే ఫోకస్ చేసింది.